ప్రేమ ప్రయాణం ఉంటది కదా, మరి ప్రేమ ప్రయాణాలు ఎన్ని ప్రయాణాలు జరిగినాయి? చిన్నప్పటి నుంచి బావగారు అంటే చాలా ఇష్టం. బావగారు వేరే అమ్మాయిని ఇష్టపడ్డారు. అంటే ఆయన నన్ను చిన్న కూతురులా చూసుకున్నారు. నాది వన్ సైడ్ లవ్ అనమాట. వన్ సైడ్ లవ్. బావగారు బాగున్నారా అంటూ దగ్గరికి వెళ్ళారు, ఆయన వచ్చేసి వద్దమ్మా అన్నారు. సో ఆయన మీద చాలా ఇష్టం ఇప్పటికీ. అర్జున్ అనే పేరుతోనే నేను అల్లు అర్జున్ ఇష్టపడతాను ఇప్పటికి కూడా. అంత ఇష్టం నాకు. అర్జున్ రెడ్డి, రెడ్డిస్ కదా. అబ్బో, అర్జున్ రెడ్డి సినిమానే మంచి ఇదిగా ఉంటుంది, పవర్ఫుల్గా ఉంటుంది. మీరు ప్రేమించిన ఆయన కూడా మరి అర్జున్ రెడ్డి. బట్ వన్ సైడ్ లవ్ కదా, సక్సెస్ అవ్వలేదు. అదే సక్సెస్ అవ్వాలా. తర్వాత ఎవరిని రాయిస్ట్రోకి రావద్దు అనుకో, మనసులో ఆయన ఉండిపోయారు. బట్ అనుకోకుండా చెప్పాను కదా ఇందాక బిజినెస్ పార్ట్నర్ అని, తనతో లైఫ్ జర్నీ చేద్దాం అనుకున్నాను. బట్ క్యాస్ట్ ఇష్యూస్ వచ్చి అది జర్నీ సక్సెస్ ఉండాలి కదా. అసలు క్యాస్ట్ ఇష్యూస్ అనేది ముందే మాట్లాడుకోవాలి కదా. ప్రేమించినప్పుడు ఎవరికి కానీ క్యాస్ట్ గుర్తురాదండి, ప్రేమ గుడ్డిది. ఆ టైంలో ఇంకోటి ఏంటంటే నా ద్వారా వాళ్ళకి అమౌంట్ కూడా వెళ్తుంది. నా బిజినెస్ లో వాళ్ళకి సక్సెస్ ఉన్నారు. సో వాళ్ళు 20,000 శాలరీ నుంచి స్టార్ట్ చేసిన అతను నెలకు 5 లక్షలు తీసుకునే స్థాయికి వచ్చాడు. అప్పుడు ఎలా వదులుకుంటారు? వదులుకోలేరు కదా. కానీ క్యాస్ట్ దగ్గర సమ్ ఇష్యూస్ అయ్యి ఆ సక్సెస్ అవ్వలేదు. సో ఇప్పుడు ఎవరి మీద లేదు, వద్దు ఎవరు నాకు. మీ రెండు ప్రయాణాలే చాలు అంతేనా? ఇంకా వేరే ప్రయాణాలు పెట్టుకోలేదు? అంటే చాలా మంది వచ్చాక నేను వెళ్ళలేదు. ఓకే, ప్రపోజల్ అయితే వచ్చినాయి, చాలా వచ్చినాయి. అన్ని విధాలుగా వస్తాయి, పెళ్లికి వస్తాయి, ప్రేమకు వస్తాయి. ఎందుకంటే ఒక సింగిల్గా ఉన్నాం కదా, ఎంతైనా అమ్మాయి కదా, వద్దన్నా వస్తాయి. ఇప్పుడు రావు. ఇప్పుడు నన్ను చూసి భయపడతారు. అంటే నేనంతా రఫ్ అండ్ టఫ్ అబ్బాయిలను కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే నా కోసం కొట్టిన సందర్భాలు కాదు, అమ్మాయిలను ఎవరైనా విసిగించినా, రోడ్డు మీద ఏమైనా తప్పు చేసినా, ర్యాగింగ్ చేసినా ఆన్ ది స్పాట్ రెస్పాండ్ కొట్టేస్తా. మన మేలో నేరడ్మెట్లో పోలీస్ స్టేషన్ ఎదురుగానే కొట్టాను. వాడు యాక్సిడెంట్ చేశాడు, నాకే చేశాడు. చేసేసి ఫుల్ డ్రింక్లో ఉన్నారు. చేశాక వాళ్ళ దరిద్రం ఏంటంటే కార్ బ్రేక్ అయింది, పట్టుకొని ఒక 15 మినిట్స్ నాన్ స్టాప్గా కొట్టా. సో ఇలాంటి ఇన్సిడెంట్ వల్ల ఈ భవ్యాన్ని మనం పెళ్ళన్న ప్రేమను పులిలాగా పెంచాలి, షేర్ అని పెట్టి అంటారు కాబట్టి మీరు అట్టాగే పులిలాగా మారిపోయారు. నా తండ్రి నన్ను పెంచలేదు, కానీ నేను తయారయ్యాను. మిమ్మల్ని భగవంత్ కేసరి ఎవరో పెంచలేదు కదా, మీ తండ్రి గారు పెంచలేదు, ఎవరు లేరు. దాంతో మీరు రెచ్చిపోయారు. ఇక చిన్నప్పటి నుంచి నా ధైర్యం నేనే. నాకు ఆ శివుడు అండ్ పవన్ కళ్యాణ్ గారు.